ఇప్పుడు ఎఫ్‌డి అనే ఆప్షన్‌తోని మీ ముందుకొచ్చాను. సీనియర్‌లకు బెస్ట్ ఎఫ్‌డి ఆప్షన్ అంటున్నారు. ఏకంగా 8.5% వడ్డీ 5,00,000 జమ చేస్తే ఎంతొస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి రేట్స్ స్థిరమైన రిస్క్ లేని రాబడి కోరుకునే వారిలో సీనియర్ సిటిజన్ల ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ సరైన ఎంపికగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ వంటి చాలా పెద్ద బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించిన క్రమంలో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లలో కోత పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ బ్యాంక్ ఏకంగా 8.5% వడ్డీ చేస్తోంది. మరి ఇందులో 5,00,000 మనం జమ చేస్తే మనకి ఎంతొస్తుందో? అయితే లాస్ట్ ఇయర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను 1.25% మేర కోత పెట్టింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి వంటి దిగ్గజ బ్యాంకులన్నీ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి రాబడులు తగ్గిపోయాయి. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రం గరిష్ట వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఓ బ్యాంక్ 5 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై ఏకంగా 8.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుత సమయంలోని సీనియర్లకు ఇది బెస్ట్ ఎఫ్‌డి ఆప్షన్ అని చెప్పొచ్చు. 3 కోట్లలోపు ఉండే రిటైర్మెంట్ టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తోంది. మరి ఈ డిపాజిట్ల గురించి మనం వివరాలు తెలుసుకుందాం. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది. 5 సంవత్సరాల కాల వ్యవధిలో గల డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తోంది. అంటే రిస్క్ లేని స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్. ఒక సీనియర్ సిటిజన్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాల డిపాజిట్ స్కీమ్‌లో 5,00,000 జమ చేస్తారు అనుకుందాం. దానిపై వార్షిక వడ్డీ 8.5% వర్తిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలిపితే చేతికి 7,00,000 వరకు మనకొస్తాయి. అంటే 2,00,000 వడ్డీ లభిస్తోంది. ఇక జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.77% వడ్డీ ఇస్తోంది. ఇక 7.77% వడ్డీ వచ్చే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో జమ చేస్తే 5,00,000పై వడ్డీ 1,93,400 వరకు లభిస్తుంది. అసలు వడ్డీ కలిపి మొత్తము 6,93,400 వరకు వస్తాయన్నమాట. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రస్తుతం సీనియర్లకు గరిష్టంగా 7.7% వడ్డీ లభిస్తుంది. ఇందులో ఒక సీనియర్ సిటిజన్ 5,00,000 జమ చేశాడు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలిపి 6,90,000 వరకు వస్తాయి. ఇక ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ క్విటాస్ ఎస్ఎఫ్బి బ్యాంకులో 7.5% వడ్డీ ఇస్తున్నారు. ఇక 7.5% వడ్డీ ఇచ్చే బ్యాంకులో జమ చేస్తే 5,00,000పై వడ్డీని 1,86,650 వరకు మనకు లభిస్తుంది. మొత్తము 6,86,650 వరకు మనకు అందుతాయి అన్నమాట. ఇక ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్లెస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ప్రస్తుతం 7.2% వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 బ్యాంకుల్లో 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకొని 5,00,000 జమ చేసిన సీనియర్ సిటిజన్‌కి ఈ గరిష్ట వడ్డీ వర్తిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత చేతికి 1,80,450 వరకు వడ్డీ వస్తుంది. మొత్తంగా 6,80,450 వరకు మన చేతికి అందుతాయన్నమాట. అంటే ఇది ఒక రకంగా సెక్యూర్డ్ గల ఫైనాన్స్ అని చెప్పొచ్చు. ఫైనాన్స్ కాదు, ఇది బ్యాంకుకి సంబంధించిందే కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంత ఇంట్రెస్ట్ మనం సంతోషంగా పొందొచ్చు. ఇలాంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.